హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ మేఘ్నా, కన్సల్టెంట్ ఫిజిషియన్ ఎట్ మెడిస్టార్ హాస్పిటల్ పటాన్చెరు. ఇవాళ మనం వర్టిగో గురించి డిస్కస్ చేసుకుందాం. మనకి చాలామంది పేషెంట్స్ కళ్ళు తిరుగుతున్నాయి ఆర్ మా సరౌండింగ్స్ తిరుగుతున్నాయి అన్న కంప్లైంట్తో వస్తారు. మనం దాన్నే వర్టిగో అంటాము. వర్టిగో వచ్చేసి 2 టైప్స్గా ఉంటాయి. ఒకటి వచ్చేసి సెంట్రల్ వర్టిగో, సెకండ్ టైప్ వచ్చేసి పెరిఫెరల్ వర్టిగో. మనకి సెంట్రల్ వర్టిగో వచ్చేసి బ్రెయిన్ రిలేటెడ్ కాజెస్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ రిలేటెడ్ కాజెస్ వల్ల వస్తూ ఉంటుంది. సెకండ్ వచ్చేసి పెరిఫెరల్ వర్టిగో విచ్ ఇస్ మోస్ట్ కామన్. ఈ పెరిఫెరల్ వర్టిగోలో సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అంటే పడుకొని లేచినప్పుడు కళ్ళు తిరగడం ఆర్ కూర్చొని నుంచున్నప్పుడు కళ్ళు తిరగడం అంటే పొజిషనల్ వేరియేషన్ వల్ల గిడ్డినెస్ రావడం, ఇది మేజర్ సిమ్టమ్. దాంతోపాటు చెవిలో సౌండ్ రావడం, అది టినిటస్ అంటాము. ఈ సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి అంటే మనం దాన్ని పెరిఫెరల్ వర్టిగో కింద కన్సిడర్ చేసుకుంటాం. ఈ పెరిఫెరల్ వర్టిగో వచ్చేసి అంత సీరియస్ కండిషన్ కాదు, కానీ ఇట్ ఈస్ అ క్రానిక్ డిసీజ్. ఒకసారి వచ్చింది అంటే మనం డాక్టర్ని కన్సల్ట్ చేసుకుంటూ దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటేనే తగ్గుతుంది. వెరాస్ సెంట్రల్ వర్టిగో వచ్చేసి చాలా సీరియస్ కండిషన్. ఆ సెంట్రల్ వర్టిగో వచ్చినప్పుడు ఏమవుద్ది అంటే కొంతమందికి బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ సెంట్రల్ స్ట్రోక్ రావడం కానీ సడన్గా బీపీ పెరిగిపోవడం వల్ల వర్టిగో రావడం ఇవన్నీ ఉంటాయి. సో మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నియర్ బై డాక్టర్కి కన్సల్ట్ చేసుకుంటే తెలుస్తుంది. దాంతోపాటు వార్నింగ్ సైన్స్ అనేవి కొన్ని ఉంటాయి. అంటే ఈ సైన్స్ అండ్ ఈ సిమ్టమ్స్ వచ్చాయి అంటే మనం వెంటనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కన్సల్ట్ చేసుకుంటే మనకి స్ట్రోక్ లాంటివి రాకుండా ఉంటాయి. ఆ వార్నింగ్ సైన్స్ ఏంటేంటివి అంటే ఫస్ట్ వార్నింగ్ సైన్ వచ్చేసి సివియర్ హెడేక్, నెక్స్ట్ వార్నింగ్ సైన్ వచ్చేసి ఇన్బ్యాలెన్స్ అంటే అసలు నడవలేకపోవడం, నడుస్తూ ఉన్నప్పుడు వెనకాల నుంచి ఎవరైనా తోసేసినట్టు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హెమీపారసిస్ ఆర్ హెమీప్లీజియా అంటే ఏదైనా హ్యాండ్ కానీ లెగ్ కానీ లేదా మూతి వంకర పోవడం కానీ వీక్నెస్ రావడం, నడవలేకపోవడం, కూర్చుని నుంచోలేకపోవడం ఇవన్నీ ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సివియర్ నెక్ పెయిన్ లాగా కూడా రావచ్చు, దాన్ని మనం సర్వైకల్ వర్టిగో అంటాము. సో ఈ కాజెస్ అన్నీ గమనించుకుంటూ మనకి ఈ సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఉంటే మనం కన్సల్ట్ చేసుకుంటే దెన్ ద డాక్టర్ విల్ డిసైడ్ ఇఫ్ ఇట్ ఈస్ అ సెంట్రల్ వర్టిగో ఆర్ పెరిఫెరల్ వర్టిగో. సెంట్రల్ వర్టిగో అయితే డెఫినెట్గా సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ చేయించుకొని మనకి ఏమైనా స్ట్రోక్ ఉందా లేదా అనేది చెక్ చేయించుకుంటూ ఉండాలి. లేదా ఒకవేళ బీపీ ఎక్కువగా ఉంటే బీపీ మెడిసిన్ స్టార్ట్ చేసుకుంటూ ఉండాలి. లేదా ఇఫ్ ఇట్ ఈస్ అ పెరిఫెరల్ వర్టిగో మనం దానికి రిలేటెడ్ టెస్ట్ చేయించుకొని కన్ఫర్మ్ చేసుకొని దాని తర్వాత 3 to 4 వీక్స్ ఆఫ్ మెడికేషన్ వాడుకుంటే ఆ వర్టిగో అనే ప్రాబ్లం తగ్గిపోతుంది. థ్యాంక్ యూ. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.